ఈ పూలైతే కదంబం పూలండి. చాలా మందికి తెలిసే ఉంటుంది కదా. ఈ పూలతో అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది. అమ్మవారికి చాలా ఇష్టమైన పూలు అన్నమాట ఈ కదంబం పూలు. ఇవైతే చాలా హైట్ లో ఉంటాయి కదండి మొక్కలు అనేటివి. ఇక్కడైతే మటుకు చిన్న చిన్న చెట్లకే పూలైతే వచ్చేస్తున్నాయండి. రేపు నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కదా. ఇంకా పూలైతే ఇప్పుడిప్పుడే విచ్చుకుంటూ ఉన్నాయన్నమాట. మామూలుగా చూస్తే కాయల్లాగా ఉన్నాయి. ఇంకా ఇవి ఫ్లవర్ గా అయ్యేటప్పటికి ఇలా అయితే ఉన్నాయండి. బాల్ లాగే ఉన్నాయి. ఇవొచ్చేసి మనకి విజయవాడలో హైవే పక్కనేనండి. రోడ్డుకి పక్కన ఇవే చెట్లు ఉన్నాయన్నమాట. వరుసగా ఇవే చెట్లు అండి మొత్తం కూడా. ఫుల్గా కాయలైతే ఉన్నాయన్నమాట. ప్రతిసారి వెళ్ళినప్పుడు చూస్తూ ఉండేదాన్ని ఎప్పుడు కాయలు కాస్తాయని చెప్పి. ఈ టైము నవరాత్రులు వస్తున్నాయి కదండి. అంటే ఈ టైం కల్లా ఈ పూలు వస్తాయేమో కానీ ఇంకైతే ఫుల్గా ఫ్లవర్స్ అయితే విచ్చుకుంటూ ఉన్నాయి. ఇంకెవరైనా విజయవాడలో ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే ఈ పూలతో అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది కదండి. అది కాక నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కదా, అందుకని చెప్తున్నాను.